మంచుతో కప్పబడిన పర్వతాలు, అందమైన లోయలతో జమ్మూ కాశ్మీర్ భూతల స్వర్గంగా పిలువబడుతోంది. ధాల్ లేక్లో తేలియాడే షికారా ప్రయాణం, జై మాతాజీ అనే నినాదాలు, అమర్నాథ్ శివుని ఆశీస్సులు ఇక్కడ ప్రత్యేకంగా దొరుకుతాయి. కుంకుమ పువ్వు సువాసనలు, షష్మినా షాల్ వెచ్చదనం ఇక్కడ ప్రత్యేకతలు. జమ్మూ కాశ్మీర్ కాలంతో పాటు ఎన్నో మార్పులు చూసిన తన అసలైన గుర్తింపును మాత్రం కోల్పోలేదు. ప్రకృతి అందాలు, సాంస్కృతిక వారసత్వం, భక్తి భావాల కలయికే ఈ ప్రాంతం. దీని చరిత్ర, ఆహారం, వస్త్రధారణ, కళలు అన్నీ ఎంతో విభిన్నంగా ఉంటాయి. భారతదేశంలోని ఈ ప్రత్యేక ప్రాంతం గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. భారతదేశంలోని 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో జమ్మూ కాశ్మీర్ ఒకటి. 2019లో దీనికి కేంద్రపాలిత ప్రాంతం హోదా లభించింది. జమ్మూ కాశ్మీర్ మొత్తం వైశాల్యం 1,25,355 చదరపు కిలోమీటర్లు. ఇది దేశంలోనే అతిపెద్ద కేంద్రపాలిత ప్రాంతం. అయితే ఇందులో పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ POK కూడా కలిసే ఉంది. కేవలం భారతదేశం ఆధీనంలో ఉన్న ప్రాంతాన్ని చూస్తే అది సుమారుగా 42,241 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. ఇది భారతదేశం మొత్తం వైశాల్యంలో 1.28%. దీనికి పశ్చిమాన పాకిస్తాన్, ఉత్తరాన మరియు తూర్పు దిశలో లడాఖ్, దక్షిణాన పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ ఉన్నాయి. LOC జమ్మూ కాశ్మీర్ను POK నుంచి వేరు చేస్తుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఇక్కడ జనాభా సుమారుగా 1.25 కోట్లు కాగా 2024 జులై నాటికి 1.37 కోట్లుగా ఉంటుందని అంచనా. ఇందులో 68% ముస్లింలు, 28% హిందువులు. వీరితో పాటు సిక్కులు, బౌద్ధులు, క్రైస్తవులు కూడా ఇక్కడ నివసిస్తున్నారు. అక్షరాస్యత రేటు చూస్తే 67%. జమ్మూ ప్రాంతంలో ముఖ్యంగా డోగ్రీ భాష, కశ్మీర్ ప్రాంతంలో కశ్మీరీ భాష మాట్లాడతారు. ఇవే కాకుండా ఉర్దూ, పంజాబీ, పహారీ, హిందీ భాషలు కూడా వాడుకలో ఉన్నాయి. ఈ కేంద్రపాలిత ప్రాంతంలో మొత్తం 20 జిల్లాలున్నాయి. వీటిని జమ్మూ మరియు కశ్మీర్ అనే 2 డివిజన్లుగా విభజించారు. జమ్మూ డివిజన్ దక్షిణ భాగంలో ఉండి కొండలు మరియు మైదాన ప్రాంతాలతో నిండుంటుంది. ఇందులో కఠువా, రాజౌరి, పూంచ్, దోడా, ఉధంపూర్ వంటి 10 జిల్లాలున్నాయి. ఇక కశ్మీర్ డివిజన్ ఉత్తర భాగంలో ఉండి లోయలు మరియు పర్వతాలతో ఉంది. ఇందులో శ్రీనగర్, అనంత్నాగ్, పుల్వామా, గందర్బల్, బారాముల్లా వంటి 10 జిల్లాలున్నాయి. జమ్మూ కాశ్మీర్ ప్రత్యేకత ఏంటంటే దీనికి 2 రాజధానులున్నాయి. వేసవిలో అంటే మే నుంచి అక్టోబర్ వరకు శ్రీనగర్ రాజధానిగా ఉంటే, చలికాలంలో అంటే నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు జమ్మూ రాజధానిగా ఉంటుంది. దీనికి ముఖ్య కారణం వాతావరణం. వేసవిలో శ్రీనగర్ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. చలికాలంలో శ్రీనగర్ కంటే జమ్మూలో వాతావరణం బాగుంటుంది. జమ్మూ నగరానికి ఆ పేరు 9వ శతాబ్దంలో పాలించిన రాజా జంబూ లోచన్ పేరు మీద వచ్చింది. ఒకసారి రాజు వేటకు వెళ్ళినప్పుడు ఒక చెరువులో పులి మరియు జింక కలిసి నీరు తాగడం చూశాడు. అక్కడ ఏ జీవికి మరో జీవి పట్ల శత్రుత్వం లేదని గ్రహించి ఆ పవిత్ర స్థలంలోనే జంబూపుర అనే రాజధాని నిర్మించాడు. అదే కాలక్రమేణా జమ్మూగా మారిపోయింది. అలాగే కాశ్మీర్ అనే పదం సంస్కృత భాష నుంచి వచ్చింది. అది వేద ఋషి కశ్యపుని పేరు నుంచి ఉద్భవించింది. కశ్యప ఋషి బ్రహ్మదేవుని మానసపుత్రుడని, ఆయనే ఈ భూమిపై ప్రజలను నివసింపజేశారని నమ్ముతారు. ఈ పేర్లు ఈ ప్రాంత ప్రాచీనతను, సాంస్కృతిక గొప్పతనాన్ని తెలియజేస్తాయి. జమ్మూ కాశ్మీర్ చరిత్ర ఎంతో పురాతనమైందని మరియు సంక్లిష్టమైందని చెప్తారు. ఇక్కడ ఆది మానవుల కాలం నాటి ఆనవాళ్లు కూడా దొరికాయి. కాశ్మీర్ లోయలోని బుర్జహోంలో దొరికిన పురాతన పరికరాలు, ఆయుధాలు, ఇళ్ల అవశేషాలు చూస్తే ఇక్కడ మానవ నాగరికత ఎప్పుడో మొదలైందని అర్థమవుతుంది. మహాభారతంలో కూడా కాశ్మీర్ను ఒక సుందరమైన ప్రాంతంగా వర్ణించారు. పురాణాల్లో దీన్ని దేవతల నివాస స్థలంగా పేర్కొన్నారు. మౌర్యులు, కుషాణులు, గుప్తుల వంటి ఎందరో రాజులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. మౌర్యుల కాలంలో కాశ్మీర్ బౌద్ధ మతానికి కేంద్రంగా ఉండేది. కుషాణ చక్రవర్తి కనిష్కుడు కాశ్మీర్లో బౌద్ధ మతాన్ని ఎంతగానో ప్రోత్సహించాడు. ఆ సమయంలో ఎన్నో స్థూపాలు, మఠాలు నిర్మించబడ్డాయి. గుప్త రాజవంశం వచ్చాక హిందూ మతం ప్రభావం పెరిగింది. ఆ తర్వాత ముస్లిం మరియు మొఘల్ పాలన రావడంతో ఇస్లామిక్ సంస్కృతి, కట్టడాల శైలి కూడా అభివృద్ధి చెందాయి. నేటికి ఇక్కడ చారిత్రక కట్టడాల్లో హిందూ, బౌద్ధ, ఇస్లామిక్ శైలులు మిశ్రమాన్ని మనం చూడొచ్చు. ఇక 19వ శతాబ్దంలో డోగ్రా రాజవంశం జమ్మూ కాశ్మీర్ మరియు లడాఖ్ ప్రాంతాలను పరిపాలించింది. 1846లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ జోక్యంతో డోగ్రా రాజు గులాబ్ సింగ్ బ్రిటిష్ వారితో అమృత్సర్ ఒప్పందం చేసుకోవాల్సి వచ్చింది. దీని తర్వాత జమ్మూ కాశ్మీర్ బ్రిటిష్ సామ్రాజ్యం కింద ఉండిపోయింది. వీటికి సొంత ప్రభుత్వం నడుపుకునే అవకాశం ఉన్నా బ్రిటిష్ వారికి విధేయులుగా ఉంటూ వారి విధానాలు పాటించాల్సి వచ్చేది. 1947లో దేశ విభజన జరిగినప్పుడు జమ్మూ కాశ్మీర్ భౌగోళికంగా ఇండియా, పాకిస్తాన్ మధ్యలో ఉంది. అప్పుడు మహారాజా హరిసింగ్ ముందు ఇండియాలో లేదా పాకిస్తాన్లో కలిసే 2 మార్గాలున్నాయి. ఆయన నిర్ణయం తీసుకునే లోపే పాకిస్తాన్ కాశ్మీర్పై దాడికి దిగింది. రక్షణ కోసం మహారాజా భారత్ సహాయం కోరారు. భారత సైన్యం అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దింది. ఆ తర్వాత మహారాజా అంగీకారంతో రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 కింద
జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదా లభించింది. కానీ కథ అక్కడితో ముగియలేదు. 1947-48 మధ్య భారత్ పాకిస్తాన్ యుద్ధం జరిగింది. ఐక్యరాజ్యసమితి జోక్యంతో యుద్ధం ఆగి కశ్మీర్ 2 భాగాలుగా విడిపోయింది. ఒక భాగం భారత్ వైపు, మరో భాగం పాకిస్తాన్ వైపు వెళ్ళింది. దీనివల్ల 1965-1971లో కూడా యుద్ధాలు జరిగాయి. అందులో భారత్ గెలిచినా ఉద్రిక్తతలు తగ్గలేదు. 1980-1990 దశకాల్లో అక్కడ తీవ్రవాదం మొదలైంది. 1999లో పాకిస్తాన్ సైన్యం, తీవ్రవాదులు సరిహద్దు దాటి రావడంతో కార్గిల్ యుద్ధం జరిగింది. 84 రోజుల పాటు సాగిన ఈ యుద్ధంలో భారత్ గెలిచింది. ఇన్ని ఒడిదుడుకుల తర్వాత 2019లో జమ్మూ కాశ్మీర్కు కొత్త గుర్తింపు వచ్చింది. ఆర్టికల్ 370, ఆర్టికల్ 35A రద్దు చేయబడ్డాయి. ఆర్టికల్ 35A అక్కడ స్థానికులకు ప్రత్యేక హక్కులు కల్పిస్తే, ఆర్టికల్ 370 ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది. వీటిని తొలగించాక జమ్మూ కాశ్మీర్, లడాక్ అనే 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పడ్డాయి. అప్పట్నుంచి ఈ ప్రాంతం అభివృద్ధి పదంలో ముందుకు వెళుతోంది. జమ్మూ కాశ్మీర్ చరిత్రలాగే దాని భౌగోళిక స్వరూపం కూడా ఎంతో వైవిధ్యంగా ఉంటుంది. ఇక్కడ ఎక్కువ భాగం కొండలతో నిండి ఉండి హిమాలయ పర్వత శ్రేణుల ఆధారంగా 5 ప్రాంతాలుగా విభజించబడింది. అవి మైదానాలు, తలాహటి, పీర్ పంజాల్ రేంజ్, కశ్మీర్ లోయ మరియు గ్రేట్ హిమాలయాస్. జమ్మూ ప్రాంతంలో చిన్న మైదానాలున్నాయి. కొండల నుంచి వచ్చే నదుల ద్వారా ఏర్పడిన ఈ ప్రాంతంలో వర్షపాతం చాలా తక్కువగా ఉంటుంది. జమ్మూ నగరం ఇక్కడే ఉంది. ఇక హిమాలయాల దిగువన భాగాన్ని తలాహటి అంటారు. 2000 నుంచి 7000 అడుగుల ఎత్తులో ఉండే ఈ ప్రాంతంలో ఇసుక, రాళ్లు ఎక్కువగా కనిపిస్తాయి. ఇక్కడ వర్షాలు బాగా పడతాయి. ఉధంపూర్ నగరం ఈ ప్రాంతానికి వస్తుంది. శివాలిక్ పర్వతాల్లో అతిపెద్ద శ్రేణి పీర్ పంజాలే రేంజ్. ఇది జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పీఓకి వరకు విస్తరించి ఉంది. సగటున 12,500 అడుగుల ఎత్తులో ఉండే ఈ ప్రాంతంలో మంచు, వర్షం ఎక్కువగా ఉంటాయి. రాజౌరి, పూంచ్ నగరాలు ఇక్కడే ఉన్నాయి. ఇక పీర్ పంజాల్ హిమాలయాల మధ్య లోతైన కశ్మీర్ లోయలో ఉంది. ఒకప్పుడు ఇది పెద్ద సరస్సుగా ఉండేదట. కాలక్రమేణా మట్టి పేరుకుపోయి అది లోయగా మారిపోయింది. ఇక్కడ సగటున 30 అంగుళాల వర్షపాతం పడుతుంది. శ్రీనగర్, అనంతనాగ్ ఇక్కడే ఉన్నాయి. ఇక తూర్పు సరిహద్దులో మంచు, గ్లేసియర్లతో నిండిన గ్రేట్ హిమాలయ ప్రాంతం ఉంది. అక్కడి పర్వతాలు 20,000 అడుగుల కంటే ఎత్తులో ఉంటాయి. కార్గిల్, లేహ్ ఈ ప్రాంతంలోనే ఉన్న ఇప్పుడు అవి లడాక్ కిందకు వస్తున్నాయి. అలా 5 రకాలుగా ఉన్న భౌగోళిక పరిస్థితుల వల్ల ఇక్కడ వాతావరణంలో కూడా తేడా ఉంటుంది. సముద్ర మట్టానికి తక్కువ ఎత్తులో ఉన్న జమ్మూ వేసవిలో ఎండ, చలికాలంలో చలి ఉంటుంది, కానీ మంచు పడదు. కశ్మీర్ లోయ ఎత్తులో ఉండడం వల్ల అక్కడ వాతావరణం వేరుగా ఉంటుంది. ఎత్తు పెరిగే కొద్దీ అక్కడ ఉష్ణోగ్రత తగ్గుతుంది మరియు వర్షపాతం పెరుగుతుంది. దీనివల్లే కశ్మీర్లో చలి ఎక్కువగా ఉంటుంది, మంచు కురుస్తుంది. అంతేకాకుండా జమ్మూ పీఠభూమి ప్రాంతం కావడంతో అక్కడ మైదానాలుంటాయి. కానీ కశ్మీర్ ఎత్తైన పర్వతాల మధ్య ఉన్న లోయ. అందుకే ఈ 2 ప్రాంతాల వాతావరణంలో తేడా సహజంగానే ఉంటుంది. జమ్మూ కాశ్మీర్ అనగానే మంచు పర్వతాలు, అందమైన లోయలే గుర్తుకొస్తాయి. ఇక్కడ పర్యాటక రంగం ఆర్థిక వ్యవస్థకు పెద్ద అండ. అయితే పర్యాటకంతో పాటు వ్యవసాయం, హస్తకళలు కూడా ఇక్కడ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇక్కడి సారవంతమైన భూమిలో బియ్యం, మొక్కజొన్న, గోధుమలు, బార్లీ, పప్పు ధాన్యాలు మరియు పత్తి వంటి పంటలు పండుతాయి. ఇక్కడి తోటల పెంపకం వల్ల జమ్మూ కాశ్మీర్ను భారతదేశపు పండ్ల తోట అని పిలుస్తారు దీన్ని. ఇక్కడ యాపిల్, పియర్, స్ట్రాబెర్రీ, వాల్నట్, బాదం మరియు కుంకుమ పువ్వు వంటి పంటలు పండుతాయి. అలాగే విదేశాలకు ఎగుమతి చేస్తారు కూడా. కాశ్మీరీ యాపిల్స్, కుంకుమ పువ్వు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి. ఇవే కాకుండా పట్టు ఉత్పత్తి, చేపల పెంపకం కూడా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఇక జమ్మూ కాశ్మీర్ హస్తకళ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇది కేవలం వ్యాపారం మాత్రమే కాదు, ఇక్కడ వారసత్వ సంపద. కాశ్మీర్ హస్తకళల పరిశ్రమ దాదాపుగా 22,000 కోట్ల రూపాయల వ్యాపారం చేస్తూ లక్షలాది మందికి ఉపాధినిస్తుంది. ఇక్కడి పష్మీనా షాల్స్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచాయి. ఇవి చాలా సన్నని, మెత్తని ఉన్నితో తయారవుతాయి. వీటిపైనే చేతితో అందమైన డిజైన్లు నేస్తారు. అలాగే రంగురంగుల దారాలతో, క్లిష్టమైన డిజైన్లతో వీటిని నేస్తూ ఉంటారు. అందుకే ఇవి అంత ఫేమస్. అంతేకాకుండా వెండి వస్తువులపై నక్కాష్ అని పిలిచే ఒక పురాతన కళ కూడా ఉంటుంది. ఇందులో చినార్ ఆకులు, తామర పువ్వుల డిజైన్లు వెండిపై చెక్కుతారు. ఇక్కడి పట్టు ఆసియాలోనే అత్యుత్తమమైనది. రంగురంగుల డిజైన్లతో అలంకరణ వస్తువులు తయారు చేసే పేపర్ మాచే కళ కూడా ఇక్కడ చాలా పాతది. పర్యాటకులు ఇక్కడి నుంచి వెళ్లేటప్పుడు ఏదో ఒక హస్తకళా వస్తువును జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. జమ్మూ కాశ్మీర్ అభివృద్ధిలో సొరంగాల పాత్ర కూడా చాలా కీలకం. ఇవి రవాణాను మెరుగుపరిచి పర్యాటకాన్ని పెంచాయి. సుమారుగా 9.2 కిలోమీటర్ల పొడవున్న శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ టన్నెల్, అంటే చెనాని నాష్రీ టన్నెల్ భారతదేశంలోని అతి పొడవైన రోడ్డు సొరంగాలు. ఇది జమ్మూ మరియు శ్రీనగర్ను కలుపుతూ ఏడాది పొడవునా ప్రయాణానికి వీలు కల్పిస్తుంది. అలాగే జౌహర్ టన్నెల్ లేదా బనిహాల్ టన్నెల్ జమ్మూ కాశ్మీర్ ఉత్తర దక్షిణ భాగాలను కలుపుతుంది.
గందర్బల్ జిల్లాలో సోన్మార్గ్ టన్నెల్ లేదా జెడ్మోర్ టన్నెల్ ఉంది. ఇది అన్ని కాలాల్లోనూ సోన్మార్గ్కు కనెక్టివిటీ. ఇక్కడ పర్యాటకాన్ని పెంచడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక నదులు కూడా జమ్మూ కాశ్మీర్ ఆర్థిక వ్యవస్థకు ప్రాణం పోస్తున్నాయి. జీలం, చీనాబ్, సింధు, రావి నదులు కేవలం నీటి వనరులు మాత్రమే కాదు, వ్యవసాయం, విద్యుత్ ఉత్పత్తి మరియు పర్యాటకానికి చాలా ముఖ్యం. జీలం నదిని కశ్మీర్ లోయ యొక్క జీవనరేఖ అంటారు. ఇది జమ్మూ కాశ్మీర్ మీదుగా ప్రవహించి పాకిస్తాన్లోని చీనాబ్ నదిలో కలుస్తుంది. శ్రీనగర్ నగరం ఈ నది ఒడ్డునే ఉంది. దీనిపై ఉన్న ప్రాజెక్టుల ద్వారా విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. చీనాబ్ నదిని చంద్రభాగా అని కూడా పిలుస్తారు. ఇది హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ గుండా ప్రవహించి సింధు నదిలో కలుస్తుంది. ఈ నదిపై నిర్మించిన చీనాబ్ బ్రిడ్జ్ ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జ్. దీనిపై ఉన్న ఆనకట్టలు, విద్యుత్ ప్రాజెక్టులు ఆర్థికంగా ఎంతో మేలు చేస్తాయి. సింధు నది టిబెట్లోని మానస సరోవర్ సరస్సు దగ్గర పుట్టి జమ్మూ కాశ్మీర్ గుండా పాకిస్తాన్లోకి వెళుతుంది. 1960లో జరిగిన సింధు జలాల ఒప్పందం ప్రకారం పశ్చిమ నదులైన సింధ్, జీలం, చీనాబ్ నీటిలో ఎక్కువ భాగం పాకిస్తాన్కు కేటాయించారు. భారతదేశానికి సింధ్, జీలం, చీనాబ్ నీటి వినియోగంపై పరిమిత హక్కులు మాత్రమే లభించాయి. అదే సమయంలో తూర్పు నదులైన రావి, బియాస్, సట్లెజ్ నదీ జలాల్లో ఎక్కువ భాగం భారతదేశానికి కేటాయించబడ్డాయి. వీటిపై పాకిస్తాన్కు పరిమిత హక్కులున్నాయి. ఈ నీటిని మనం తాగునీరు, సాగునీరు మరియు జల విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా విద్యుత్ తయారీకి వాడుతున్నాం. రావి నది విషయానికి వస్తే ఇది హిమాచల్ ప్రదేశ్ మరియు పంజాబ్ మీదుగా ప్రవహించి పాకిస్తాన్లోని చీనాబ్ నదిలోకి వెళుతుంది. మిగిలిన నదుల్లాగే ఇది కూడా వ్యవసాయానికి, విద్యుత్ ఉత్పత్తికి, తాగునీటికి మరియు 2 దేశాల సరిహద్దుల్లో వ్యాపారానికి సహాయపడుతుంది. ఈ నదులే కాదు, జమ్మూ కాశ్మీర్లో డాల్, ఉలార్, నిగీన్, మాన్స్బల్ వంటి ఎన్నో ప్రత్యేకమైన సరస్సులు కూడా ఉన్నాయి. వీటిలో శ్రీనగర్లో ఉన్న డాల్ లేక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కశ్మీర్ భాషలో డాల్ అంటేనే సరస్సు అని అర్థం. చలికాలంలో ఇక్కడ ఉష్ణోగ్రత -11 డిగ్రీలకు పడిపోతుంది. ఈ సరస్సు గడ్డకడుతున్నప్పుడే. ఆ సమయంలో దీన్ని చూడడం ఒక అద్భుతం లాంటిది. ఇందులో తేలియాడే తోటలు, షికారాలో కూర్చుని మొఘల్ గార్డెన్స్ను దగ్గరగా చూడడం మాటల్లో వర్ణించలేం. అందుకే దీన్ని కాశ్మీరీ ఆభరణం అని పిలుస్తారు. ఇది పర్యాటకానికే కాదు, ఆ ప్రాంతానికి ముఖ్యమైన నీటి వనరు కూడా. డాల్ లేక్లో హౌస్ బోట్లలో ఉండే అనుభవం పర్యాటకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అవి నీటిపై తేలియాడే చెక్క ఇళ్ళు. కశ్మీరీ నక్షీలతో అలంకరించిన ఈ ఇళ్లల్లో అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి. కశ్మీర్ వచ్చే ప్రతి యాత్రికుడు ఇందులో బస చేయాల్సిందే. ఇలాంటి అనుభవమే నిగీన్ లేక్లో కూడా దొరుకుతుంది. దీని చుట్టూ చెట్లు ఉండడం వల్ల ఇది మరింత అందంగా కనిపిస్తుంది. అందుకే దీన్ని నగీనా అని కూడా అంటారు. డాల్ లేక్తో పోలిస్తే ఇక్కడ నీరు ఇంకా స్వచ్ఛంగా ఉంటుంది. ఇక్కడ కుడా షికారాలో ప్రయాణిస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు. పక్షులను చూడడం ఇష్టపడే వారికి పులార్ లేక్ సరైన ప్రదేశం. ఇక్కడ కూడా నీటిపై తేలియాడే తోటలు కనిపిస్తాయి. వాటిలో పంటలు, పూలు పండిస్తారు. ఇది ఆసియాలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు. ఇది పురాతన సట్లెజ్ నది అవశేషమని నమ్ముతారు. దీనికి జీలం నది నుంచి నీరు అందుతుంది. ఈ సరస్సు మధ్యలో జైనా లంక్ అనే చిన్న ద్వీపం కూడా ఉంది. ఇది పర్యాటక పరిరక్షణలో కీలక పాత్ర పోషించే రామ్సర్ సైట్. జమ్మూ కాశ్మీర్లో మరో అందమైన సరస్సు మానస్బల్. సుమారుగా 11 మీటర్ల లోతుతో ఇది భారతదేశంలోనే అత్యంత లోతైన సరస్సుగా పేరుగాంచింది. దీని ఒడ్డున తామర పువ్వులు ఎక్కువగా పూయడం వల్ల సరస్సు అందం మరింత పెరుగుతుంది. నదులు, సరస్సులే కాదు, ఇక్కడ పర్యావరణ సమతుల్యతను కాపాడే గ్లేసియర్లు కూడా ఉన్నాయి. ఇవి కరిగే నీటితోనే నదులు నిండుతాయి. కశ్మీర్లో అతిపెద్దదైన కోలాహోయ్ గ్లేసియర్తో పాటు ధాజ్వాస్, కౌసర్నాగ్, మచోయ్ వంటి అనేక గ్లేసియర్లు ఇక్కడ ఉన్నాయి. భౌగోళికంగా ఎంతో ముఖ్యమైన సియాచిన్ గ్లేసియర్ కూడా ఒకప్పుడు జమ్మూ కాశ్మీర్లోనే ఉండేది. ఇప్పుడు అది లడాక్ కిందకు వస్తుంది. ఆర్కిటిక్, అంటార్కిటికా తర్వాత ఇది ప్రపంచంలోనే 3వ అత్యంత శీతల ప్రాంతం. అందుకే దీన్ని థర్డ్ పోల్ అంటారు. సుమారుగా 700 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 1000 అడుగుల ఎత్తులో ఉన్న ఇది ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధ క్షేత్రం. 1984లో ఆపరేషన్ మేఘ్దూత్ ద్వారా భారత్ దీన్ని పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుంది. ఇది భారత-పాకిస్తాన్ సరిహద్దులో ఉండడమే కాకుండా చైనా మరియు పాకిస్తాన్ మధ్య విభజన రేఖగా కూడా పనిచేస్తుంది. దేశ భద్రతకు ఇది ఎంతో కీలకం. అయితే గ్లేసియర్లు వేగంగా కరిగిపోతుండడం ఆందోళన కలిగించే విషయం. వాటిని కాపాడుకోవడం మన బాధ్యత. ఇక పర్యాటకం విషయానికి వస్తే జమ్మూ కాశ్మీర్ పర్యాటకులకు స్వర్గధామం. జమ్మూ నుంచే మన యాత్రను మొదలుపెట్టొచ్చు. జమ్మూ తన చారిత్రక, ఆధ్యాత్మిక ప్రదేశాలతో పాటు ప్రకృతి అందాలకు కూడా ప్రసిద్ధి. ఇక్కడ కొండలు, కోటలు, రాజభవనాలు, దేవాలయాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. తవీ నది జమ్మూ నగరం గుండానే ప్రవహిస్తుంది. ఇక్కడ శివఖోరి మరియు రణబీరేశ్వర్ ఆలయాలు పరమశివుడికి అంకితం చేయబడ్డాయి. అలాగే గరీబ్ షా దర్గా, పీరాబాబా దర్గా కూడా ముఖ్యమైన ఆధ్యాత్మిక కేంద్రాలు. హరప్పా నాగరికతకు సంబంధించిన
అఖ్నూర్ కోట ఇక్కడ ప్రాచీన చరిత్రకు నిదర్శనం. ఇక ముబారక్ నుంచి ప్యాలెస్ ఒక అద్భుతమైన రాజభవనం. దీన్ని ఇప్పుడు డోగ్రా ఆర్ట్ మ్యూజియంగా మార్చారు. ఇక్కడ డోగ్రా పాలకుల వారసత్వాన్ని కూడా చూడొచ్చు. జమ్మూలోని బాహు కోట ఎంతో ప్రసిద్ధమైనది. ఇందులో కాళీమాత ఆలయం కూడా ఉంది. ఈ కోట పక్కనే ఉన్న బాగ్యే బాహు గార్డెన్లో విగ్రహాలు, సరస్సులు, ఫౌంటైన్లు పర్యాటకులను ఆకర్షిస్తాయి. ఇక్కడ మానసర సరస్సు ప్రస్తావన మహాభారతంలో కూడా ఉంది. అలాగే రామాయణంలో చెప్పబడిన గుహాలయాల సమూహమే ఇక్కడ పీర్ ఖో గుహలు. జమ్మూలోని నందిని వన్యప్రాణి సంరక్షణ కేంద్రం జంతువులకు నిలయం కాగా నద్-తాప్ పారాగ్లైడర్లకు చాలా ఫేమస్. జమ్మూ తర్వాత ఇప్పుడు భూతల స్వర్గంగా పిలిచే శ్రీనగర్కు వెళదాం. ఇక్కడ డాల్ లేక్తో పాటు మొఘల్ గార్డెన్స్ కూడా ఉన్నాయి. వీటిని మొఘల్ చక్రవర్తులు, ముఖ్యంగా జహంగీర్ మరియు షాజహాన్ నిర్మించారు. నిషాత్ బాగ్, షాలిమార్ బాగ్, అచ్బల్ చర్మే షాహీ, పరిమహల్, వెరీనాగ్ అనే 6 ఉద్యానవనాలు ఇక్కడ ప్రసిద్ధి. పర్వతాల అడుగునున్న ఈ తోటల్లో చీనార్ చెట్లు, మండపాలు, పూల మొక్కలు, ఫౌంటైన్లు అందాన్ని రెట్టింపు చేస్తాయి. గోపాద్రి కొండపై ఉన్న శంకరాచార్య ఆలయం శివుడికి అంకితం చేయబడింది. ఇది రాతి నిర్మాణాలకు ప్రసిద్ధి. అలాగే హరిపర్వంత్ కోట కశ్మీర్ పురాతన కోటల్లో ఒకటే. హజరత్ బలా దర్గా ఒక పవిత్రమైన ఇస్లామిక్ క్షేత్రం. డాల్ లేక్ ఒడ్డున ఉంటుంది ఇది. ఇవే కాకుండా మోతీ మహల్ మసీద్, జైన్ షా దర్గా వంటివి కూడా ఇక్కడ చాలా ఉన్నాయి. శ్రీ ప్రతాప్ సింగ్ మ్యూజియంలో కాశ్మీర్ చరిత్ర, సంస్కృతిని చూడొచ్చు. ఇక పోలో వ్యూ, లాల్ చౌక్ వంటి మార్కెట్లలో తిరిగితే ఇక్కడ జీవనశైలి అర్థమవుతుంది. లాల్ చౌక్ స్వాతంత్ర పోరాటంలో కూడా కీలక పాత్ర పోషించింది. ఇక్కడ ఇందిరాగాంధీ మెమోరియల్, తులప్ గార్డెన్ ఆసియాలోనే అతిపెద్దది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కాశ్మీరీ కుంకుమ పువ్వు పండే పాంపోర్ శ్రీనగర్ దగ్గరలోనే ఉంది. దీన్ని సాఫ్రాన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటారు. శ్రీనగర్కు 60 కిలోమీటర్ల దూరంలో బారాముల్లా జిల్లాలో ఉన్న మరో అందమైన ప్రదేశం గుల్మార్గ్. దీన్ని పూలలోయ అంటారు. భారతదేశపు స్విట్జర్లాండ్ అని పిలుస్తారు. మంచు కొండలు, దేవదారు చెట్లు, పచ్చని మైదానాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. ఇది స్కీయింగ్, స్నోబోర్డింగ్ వంటి క్రీడలకు చాలా ఫేమస్. ఇక్కడ గుల్మార్గ్ గండోలా ఆసియాలోనే ఎత్తైన, పొడవైన కేబుల్ కార్లలో ఒకటి. ఇక ఆల్ఫాదార్ లేక్ సంవత్సరంలో ఎక్కువ కాలం గడ్డకట్టుకుపోయి ఉంటుంది. ద్రూంగ్ వాటర్ ఫాల్ కూడా చలికాలంలో గడ్డకట్టి అద్భుతంగా కనిపిస్తుంది. స్ట్రాబెర్రీ వ్యాలీలో స్ట్రాబెర్రీ తోటలను చూడొచ్చు. గందర్బర్గ్ జిల్లాలో సోన్మార్గ్ను బంగారు మైదానం అని పిలుస్తారు. ఇక్కడ జోజిలా, సత్సర్ వంటి ఎత్తైన కనుమలు కనిపిస్తాయి. ఇక పర్యాటకమే కాకుండా జమ్మూ కాశ్మీర్ ఆధ్యాత్మిక కేంద్రాలకు కూడా నిలయం. కత్రాలోని మాతా వైష్ణోదేవి ఆలయం ఎంత ఫేమస్సో మనకు తెలుసు. భక్తులు 13 కిలోమీటర్లు నడిచి వెళ్లి 3 పిండీల రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ యాత్రలో భైరవ్ ఘాట్, అర్ధకుమారి గుహను కూడా చూడొచ్చు. అలాగే హిందువుల మరో ముఖ్యమైన క్షేత్రం అమర్నాథ్ గుహ. దీన్ని శివుని నివాసం అంటారు. ఇక్కడ ఈ గుహకు మతపరంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. సాక్షాత్తు శివుడే పార్వతీదేవికి అమరత్వ రహస్యాన్ని ఇక్కడే చెప్పాడట. ఇక 3 నుంచి 5 రోజుల పాటు సాగే ఈ అమర్నాథ్ యాత్ర పహల్గాం నుంచి మొదలవుతుంది. అనంతనాగ్ నుంచి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇది అమర్నాథ్ యాత్రకు బేస్ క్యాంప్. ఒక అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా కూడా ఇక్కడ పర్యాటకులు ట్రెక్కింగ్, రివర్ రాఫ్టింగ్, గుర్రపు స్వారీ చేస్తూ ఉంటారు. ఇక్కడ శేష్నాగ్ సరస్సు, బేతాబ్ వ్యాలీ చాలా ఫేమస్. సన్నీ డియోల్, అమృతా సింగ్ నటించిన బేతాబ్ సినిమా షూటింగ్ ఇక్కడే జరిగింది. అలాగే అనంతనాగ్ జిల్లాలోని ఆయుష్ ముకాం దర్గాలో ప్రజలు తమ కోరికలు నెరవేరాలని ప్రార్థిస్తూ ఉంటారు. ఇది దాని నిర్మాణ శైలికి చాలా ఫేమస్. ఇక్కడ దేవదారు అడవులు, ప్రకృతి అందాలు కట్టిపడేస్తాయి. ఇక బిల్కీ ఫౌరీ అనే ఒక చారిత్రాత్మక ప్రదేశం ఉంది. ఇది తన వాస్తుశిల్పికి ప్రసిద్ధి. కొండవాలులో రాతిని తొలిచి చేసిన 270కి పైగా మెట్లు ఇక్కడ మనం చూడొచ్చు. అలాగే 600 ఏళ్ల నాటి నాగ్ ఆలయం, శివునికి అంకితం చేసిన బుద్ధ అమర్నాథ్ ఆలయం కూడా ఇక్కడే ఉంది. జమ్మూ కాశ్మీర్ కేవలం పర్వతాలు, సరస్సులకే కాదు, తన జీవ వైవిధ్యానికి కూడా పెట్టింది పేరు. హిమాలయాల్లో ఉండే సిగ్గుపడే స్వభావం గల స్నో లెపర్డ్స్, కాశ్మీరీ స్టాగ్ అని పిలిచే రాష్ట్ర జంతువు హాంగూల్ ఇక్కడే ఉంటాయి. అలాగే రాష్ట్ర పక్షి కాలీజ్ నెమలి, ఎంతో అందంగా ఉండే రెడ్ పాండా కూడా ఇక్కడే ఉంటాయి. వీటిని రక్షించడానికి అక్కడ దాచిగాన్, హెమీజ్, కాజీనాగ్ వంటి 5 నేషనల్ పార్కులు ఉన్నాయి. ఇక తామరపు ఎంత అందంగా ఉంటుందో అక్కడ ప్రజల వస్త్రధారణ కూడా అలాగే ఉంటుంది. పనితనంతో కూడా కూడి ఉంటుంది. కాశ్మీరీ పురుషులు సాధారణంగా పఠానీ స్టైల్లో ఉండే కుర్తా పైజామా, తలపాగా ధరిస్తారు. మహిళలు సల్వార్ కమీజ్, దుపట్టా వేసుకుంటారు. అయితే స్త్రీలు, పురుషులు ఇద్దరూ ధరించే సాంప్రదాయ దుస్తులు ఫేరన్. ముఖ్యంగా చలికాలంలో ఉన్నితో చేసిన ఈ ఫేరన్ లోపల కాంగ్రీ అనే మట్టి కుండలో నిప్పు కణికలు పెట్టుకుని చలి కాగుతూ ఉంటారు. ఇక్కడ చలి ఎంత ఎక్కువగా ఉన్నా పండుగలు జరుపుకునే ఉత్సాహంలో మాత్రం తేడా ఉండదు. వసంత ఋతువులో తులిప్ ఫెస్టివల్, డాల్ లేక్లో షికారా రేస్తో సాగే
షికారా ఫెస్టివల్ చాలా ముఖ్యమైనవి. కుంకుమ పువ్వు కోత సమయంలో సాఫ్రాన్ ఫెస్టివల్ నిర్వహిస్తారు. అలాగే ఈద్, దీపావళి, బౌద్ధుల పండగ హెమీస్, వసంతకాలపు కేచ్ మావస్ మరియు పార్సీల కొత్త సంవత్సరం నవరోజ్ కూడా ఇక్కడ జరుపుకుంటూ ఉంటారు. ఈ పండుగల్లో ఇక్కడ సాంప్రదాయ నృత్యాలు ప్రత్యేక ఆకర్షణ. జమ్మూలో మంచి పంట పండినప్పుడు తమ కులదేవతలకు కృతజ్ఞతలు చెప్తూ కుడ్ నృత్యం చేస్తూ ఉంటారు. కాశ్మీర్ లోయలో పంటల సమయంలో మహిళలు గుండ్రంగా ఏర్పడి చేస్రఫ్ నృత్యం చేస్తూ ఉంటారు. అలాగే పెళ్లిళ్ళు, పండుగలలో మహిళలు హఫీజా నృత్యం చేస్తూ ఉంటారు. జమ్మూ కాశ్మీర్ వంటకాలకు కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దీనిపై ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ మరియు మధ్య ఆసియా ఆహారపు ప్రభావం ఉన్నప్పటికీ ఇక్కడి రుచులు భిన్నంగా ఉంటాయి. ఇక్కడ వాజ్వాన్ చాలా ప్రసిద్ధ విందు. ఇందులో 36 రకాల శాకాహార మరియు మాంసాహార వంటకాలుంటాయి. అలాగే ఇక్కడ రాజ్మా చావల్ కూడా చాలా ఫేమస్. కుంకుమ పువ్వు సువాసనతో కూడిన మసాలా టీ, కహ్వా ఇక్కడ చాలా స్పెషల్. కశ్మీరీ పులావ్, కశ్మీరీ మిరపకాయలు మరియు కర్బూజా పండ్లకు ఈ నేల ఒక ప్రత్యేకత ఇస్తుంది. జమ్మూ కాశ్మీర్ రావడానికి అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు సమయం చాలా మంచిది. అయితే వేసవి సెలవుల్లో కూడా లక్షలాది మంది పర్యాటకులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడికి విమానం, రైలు మరియు రోడ్డు మార్గాలు సులభంగా ఉన్నాయి. శ్రీనగర్ విమానాశ్రయం ఇక్కడ ప్రధాన ఎయిర్పోర్ట్. ఇది ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి నగరాలకు కనెక్ట్ అవుతుంది. అలాగే జమ్మూ తావి రైల్వే స్టేషన్ ఇక్కడ ప్రధాన రైల్వే స్టేషన్. ఇక్కడి నుంచి ఢిల్లీ, అమృత్సర్, ముంబై వంటి నగరాలకు రైళ్లు నడుస్తాయి. ఇక్కడ రోడ్లు కూడా బాగుంటాయి కాబట్టి బస్సు లేదా సొంత కార్లు కూడా ప్రయాణించవచ్చు. ఇక తిరిగి వెళ్ళేటప్పుడు ఇక్కడ షష్మినా షాల్స్, కాశ్మీరీ కార్పెంట్ వంటివి తప్పకుండా ఇంటికి తీసుకువెళ్ళండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.